ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యములో ఏలియా గురించిన మాటలు ఎంతో అద్భుతముగా రాయబడి ఉన్నాయి. ఏలియా విశ్వాస సమయంలో కాకోలముల ద్వారా పోషించబడ్డాడు, విధవరాల ద్వారా పోషించబడ్డాడు. దేవుడు తన సేవకుడైన ఏలియాని కరువు కాలంలో అద్భుతముగా పోషించాడు. అంతేకాకుండా ఏలియా మరి ఎంతో గొప్ప నిష్ట కలిగినవాడు, దేవుని విషయంలో రోషము కలిగినవాడు. బయలు ప్రవక్తలను చంపాడు. ఆ సమయంలో యెజెబెలు ఒక ప్రమాణం చేసింది. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను, రేపు ఈ వేళకు నేను ఈ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నా గొప్ప అపాయము కలగచేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకుంటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. దేవుని యొక్క వాక్యములో ఈ ప్రవక్త నిరాశతో ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంతో రోషముతో ప్రార్థించిన వాడు, ఆకాశం నుంచి ప్రార్థన ద్వారా అగ్ని కురిపించిన వాడు, ఎంతో గొప్ప శౌర్యాన్ని చూపించిన వాడు యెజెబెలుకు భయపడిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి మరణాపేక్ష గలవాడై నిరాశతో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. దేవుని యొక్క పిల్లలముగా అనేకమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. అనేక సార్లు దేవుని నామములో గొప్ప కార్యాలు చేయగలిగాం. ఒక్కోసారి ఏలియాలాగా నిరాశ నిస్పృహలు మన జీవితాల్లో వస్తాయని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తి మించిన ప్రయాణము సిద్ధముగా ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. మన జీవితాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనకి తోడుగా ఉంటాడు, మనకి ధైర్యాన్ని ఇస్తాడని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. దేవదూతచే నిద్రలేపడిన ఏలియా చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేలబొడియు కనబడెను. ఏలియా దినముల్లోని యెహోవా, సువార్త దినముల్లోని ప్రభువైన యేసే మన నిరాశ సమయాల్లో, మన చుట్టూ కారు చీకట్లు ఆవరించి ఉన్నప్పుడు, కృంగిన సమయాల్లో మన హృదయాలు భయభీతులు కలిగి ఉన్నప్పుడు, అలాంటి సమయాల్లో సనుగుళ్ళు గొనుగుళ్ళు మన నోట వస్తాయి. ప్రభు మాత్రము మనల్ని విడవకుండా మనల్ని ఆదరిస్తాడని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. తన సేవకునికి మంచి భోజనం పెట్టి అతనికి మంచి నిద్ర ఇచ్చి అతని అలసట తీర్చిన తర్వాత అతనికి తాజా సూచనలు ఇచ్చాడు. తాను ఒక ప్రయాణం చేయవలసి ఉందని ఏలియా అనుకున్నాడు. కానీ దేవుడు అతనితో నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమైందని చెప్పాడు. ఆ సుదీర్ఘ ప్రయాణానికి ధైర్యం కావాలి, శక్తి కావాలి, విశ్వాసం కావాలి, వ్యతిరేకతను జయించాలి. అయితే ఇవన్నీ కూడా మనలాంటి సామాన్య మానవులకు అసాధ్యమైనవి. ఏలియా ముందు ఒక సుదీర్ఘమైనది, శక్తికి మించిందైన ప్రయాణం ఉన్నది. అది ఏలియాకు శక్తికి మించిందే, కానీ ఏలియా దేవునికి మాత్రము కాదు. దేవుడు తన సున్నితమైన ప్రేమతో తన సేవకుని ప్రతి విధమైన అవసరతలను తీరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన విశ్వాస జీవితంలో కూడా ప్రభు మనకు సహాయం చేస్తాడు.
మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తాడు. మన కష్ట సమయాల్లో మనకి సహాయం చేసి ఆదరిస్తాడు. కాబట్టి మన ప్రయాణం పరలోక రాజ్య ప్రయాణం. ఈ ప్రయాణములో నిరాశపడకుండా విశ్వాసంతో ముందుకే కొనసాగాలి. మన శక్తి సరిపోదు, కానీ దేవుడు తన కృపను మన జీవితాల్లో ఉంచుతాడని ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నా. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ప్రభు మనతో అంటున్నా. ప్రభు యొక్క కృపను బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఏలియా నిరాశ సమయాల్లో ఉన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకొని ఏలియాను ధైర్యపరిచి అతన్ని ఆదరించిన విధానంకై స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము విశ్వాస జీవితంలో ప్రయాణించుకుంటూ వెళ్తుండగా ప్రభు మేము నడవటానికి కావాల్సిన శక్తిని, బలాన్ని మాకు దయచేయండి. ప్రార్థన చేయించున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించండి. మరి ముఖ్యంగా మా దేశాన్ని, మా దేశ ప్రజలను రక్షించండి, సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.